అది 1181 సంవత్సరం. ఇదే నెల 1181 సంవత్సరం. ఒక గొప్ప ధనికుడు ఇటలీ ప్రాంతంలో అసిస్ అనే ప్రాంతానికి చెందినవాడు. ఆ ప్రాంతంలో ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మన కుటుంబం కూడా, ప్రేమకుమారి గారి కుటుంబం కూడా ఉంది. ఆ ప్రాంతాల్లో ఆ గొప్ప భక్తుడు లేక ఆ గొప్ప ధనికుడు జీవిస్తూ నివసిస్తూ ఉన్నాడు. దేవుని కృపలో అతని ఆస్తి విస్తీర్ణమైన స్థితిలో లెక్కకు మించిన ఆస్తి అయిపోయింది. ఆ ఆస్తి పరుడు ఎంట ఒక బిడ్డడు జన్మిస్తూ వచ్చాడు. ఇదే నెలలో జన్మించిన తరువాత అతని యొక్క స్థితి ఎలాగుంటుందో మనం ఎరుగుదాం. ఆ ధనికుని ఎంట ఉన్నటువంటి ఆ బిడ్డడు దరిదాపు 16-17 సంవత్సరాల ప్రాంతంలో పిల్లలందరూ కలిసి రోమా పట్టణానికి వెళుతున్నారు. ఒక ఎక్స్కర్షన్గా వెళుతూ ఉండగా అతడు దారిన వెళుతూ ఉన్న సమయంలో ఒక గుంపు పాటలు పాడుకుంటూ ఎదురయ్యింది. ఆ గుంపుకు వేళ్ళు లేవు, కాళ్ళు తీయబడి ఉంటూ ఉన్నాయి, ముఖములు వికారమైపోయాయి, కండ్లు ఇంతంత లావుతో ఉన్నటువంటి ఒక గుంపు కంజర్లు పట్టుకొని స్తుతిస్తూ వెళుతున్నారు. ఆ బిడ్డడు మనసు ఆ గుంపు మీద పడింది. ఏంటబ్బా ఈ కంజర్లు తాళాలతో వెళుతున్నారనంటే వారి గొప్ప సంతోషముతో వారు పాటలు పాడుకుంటూ వెళుతున్నారు. వారు తీరా చూస్తే వేళ్ళు లేని, చేతులు లేని భయంకరమైన వికృత రూపం కలిగినటువంటి ఆ గుంపు మన మెరుగుదం మనకి జ్ఞానములోనికి వస్తూ ఉంది. అలాంటి గుంపును చూచిన తరువాత, వారి ఆనందాన్ని చూచిన తరువాత ఆ బిడ్డడు మనసు వారిని దగ్గరగా వెళ్ళడం చూశాడు. మరికొంచెము దూరం సాగిపోతూ ఉండగా మరొక గుంపు బయలుదేరింది. ఆ గుంపు అన్నీ ఉన్నాయి. వారి చేతులలో పాత్రలు పట్టుకొని ఆ భిక్షాందేహి అని వెళుతున్నారు. ఈ రెండు పరిస్థితులు చూచిన తర్వాత తన హృదయము భారమైంది. అయ్యో, నా తండ్రి ఇంత ఆస్తిపరుడే, వీరు ఈ స్థితిలోనికి రావడం గల కారణం అనే దాని మీద అతడు యోచిస్తూ వచ్చాడు. రావడముతోనే వారు వినిన ఆ పాటలో ఉన్న దేవుని దగ్గరగా చేరడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువా, ఆ రోగులు, కుష్ఠరోగులకి ఇచ్చిన ఆ గొప్ప స్థితి మరి మేమేం చెయ్యాలి అని అంటూ ఉన్నప్పుడు ఒక దినాన్ని 20వ సంవత్సరంలో దేవుడు తేటగా అతనితో మాట్లాడాడు. నీవు నా పని నిమిత్తం నీవు నా ఇల్లును కట్టు అనే మాట వాడాడు. నీ ఇల్లును కట్టడం అని అంటే ఏంటో అతడు అర్థము చేసుకుంటూ పడిపోయినటువంటి మందిరాలు కట్టుతూ వెళుతున్నాడు. ఎందుకు అని అంటే తన తండ్రి దగ్గర ఆస్తి ఉంది, చక్కగా కడుతూ వెళుతున్నాడు. ప్రారంభించిన పరిచర్యలో ఈ ఆస్తి పట్టుకొని వెళుతూ ఉండగా తండ్రి కోపపడి, ఎందుకు నా ఆస్తిని నీవు దుర్వినియోగం చేస్తున్నావు, ఎందుకు నా ఆస్తి మీద నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అంటూ అతడు విసవిసలాడడం చూచాడు. విని వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ వచ్చాడు. ప్రభువా, ధనముతో నా దగ్గర ధనము లేదు, ధనమున్నదని నేను చేస్తూ ఉన్నాను, నన్నేం చేయమంటావు అని అంటూ ఉంటే మరలా చెప్తున్నాడు, నీవు నా ఇంటిని కట్టుము అనే మాట. రెండవ పదం అతనిని ఏమని చెప్పింది అనంటే, ఇంటిని కట్టడం అంటే కేవలము మందిరములు మాత్రమే కాదు, ఆత్మలను కట్టాలి అని అతనికి ఆలోచన వచ్చింది. విని వెంటనే అతడు తన ఇంట నుండి ఒక్క అంగీని తీసుకుని, ఒక నడుము కట్టును తీసుకొని అతడు ప్రయాణం చేస్తూ మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, అతడు సాగిపోతూ వచ్చాడు. అతడు వెళుతూ అనేక స్థలాల్లో యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ వచ్చాడు. అతని గురించి ఈమెని రాస్తూ ఉంది అని అంటే, దేవుని బిడ్డలారా, అతడు ఒక చిన్న వర్తమానం అనగా 5 లేక 6 నిమిషాలు ఒక వర్తమానాన్ని మాట్లాడేవాడట. 5 లేక 6 నిమిషాలు. ఆ 5-6 నిమిషాలు తరువాత అనేక మంది ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడడం చూచేవాడట. దేవునికి స్తోత్రం. క్లుప్తమైన మాటలు,
శ్రేష్టమైన రుచికరమైన మాటలు విన్న తర్వాత ప్రభువు దగ్గర సాగిలిపడ్డం వాడు అదే అంగీతో అదే నడుము కొట్టుతో ఆ అనేక ప్రాంతాలు నడుచుకుంటూ అతడు పేరు దేవుని బిడ్డలారా అతని యొక్క నామం అనేది మనం ఆలోచన చేస్తే అతని యొక్క పేరును పరిశుద్ధ ఫ్రాన్సిస్ అనే పేరు కలిగిన వాడు. ఆ పేరు అతనికి లేదు, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఫ్రాన్సిస్ మాత్రమే. కానీ అతడు పెట్టుకున్న పేరు ఏమిటనంటే గాడిదను నేను, నన్ను ఫ్రాన్సిస్ అనే పిలవకండి, నన్ను గాడిద అని నన్ను పిలవండి, ఎందుకనగా నేను క్రీస్తుని మోసుకొని పోయే గాడిదను. చెప్పండి స్తోత్రం. నేను గాడిదని పిలవండి, నన్ను గాడిదని పరిచయం చేయండి. నేను ఈ లోకంలో నా తల్లిదండ్రుల యొక్క పేరును ఏమో నాకు తెలియదు, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఆయనను మోసుకొని పోయే గాడిదను. జీవిత కాలం అంతా గాడిద మీద క్రీస్తు ఉన్నంతసేపు గాడిదకు విలువ, గొప్పతనం, గొప్ప స్థితి వచ్చింది. గాడిద నుండి దిగిన తర్వాత గాడిదకు విలువ లేకపోయింది. నేను అలాంటి గాడిదను కాదు, నా జీవిత కాలం అంతయు క్రీస్తు కొరకు మోసుకుని క్రీస్తుతో నడిచి వెళ్ళే గాడిదగా, ఏ వాహనమును నేను వాడుకొను, నేనే క్రీస్తుకి వాహనమునని చెప్పాడు. స్తోత్ర. ఆ భక్తుడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ అతడు ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు కోట్ చేస్తాను. నేను రక్షింపబడిన దినాల నుంచి ఈ పరిశుద్ధ ఫ్రాన్సిస్ని గురించి నేను చదివినప్పుడు ఆయన గురించి ఒకే ఒక మాట నన్ను హత్తుకున్న మాట, నీవెంత దూరము నడిచి వెళ్ళినా నీ నడక ద్వారా క్రీస్తుని చూపించకపోతే నీవు నీ నడక వ్యర్థము అని చెప్పాడు. స్తోత్రం. ఈ మాట మీరు బాగుగా నా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. నీవెంత దూరమైనా నడిచి వెళ్ళు క్రీస్తుని ప్రకటించడానికి, కానీ క్రీస్తుని చూపించకపోతే నువ్వెంత దూరం నడిచి వెళ్ళినా ఒక బైబిల్, ఒక అంగి, ఒక నడుము తాడు, నిన్న ఆదివారం ఒక దుప్పటి, ఒక బైబిల్. వీరు సువార్థికులు, వీరు మిషనరీలు, వీరు క్రీస్తు కొరకు అతను చనిపోయినప్పుడు, అతడు మరణిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా అతనికి ఇవ్వబడిన పేరు పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ అని పిలిచింది. నేటికి ప్రపంచం అతని పరిశుద్ధ ఫ్రాన్సిస్ అని పిలుస్తూనే ఉంది. ఈ ఉదయకాల సమయంలో వీరిని గురించి మనం నేర్చుకుంటూ ఉండగా ఎంతవరకు ఆ నేర్పు మనలో చేరువవుతూ ఉంది. మనం ఎంతగా క్రీస్తు కొరకు సిద్ధం చేయబడుతున్నాం. వాక్యం చెప్తుంది, రండి ఆయన సన్నిధికి పోదాం, రండి ఆయన సహవాసంలోనికి వెళదాం, రండి ఆయన భద్రతలోనికి వెళదాం. దేవుని బిడ్డలారా ఆస్తిని విడిచిపెట్టాడు, అంతస్తులు విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు. క్రీస్తు కొరకు ఆత్మల సంపాదన కొరకు 5-6 నిమిషాలు వర్తమానం మాట్లాడాడు. ప్రజలు పరిశుద్ధ ఫ్రాన్సిస్ అని గుర్తించాడు. అతను పిలిచినప్పుడు వేదిక మీదకి పిలవాలి అంటే గాడిద అని పిలవాలి. గాడిద వచ్చి మనతో మాట్లాడుతుంది అని చెప్పాలి. అప్పుడే తన హృదయం బహుగా సంతోషించేది. ఉదయకాల సమయంలో మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఈ అనుభవాలు, ఈ ప్రాంతకాలపు ఆరాధనలో దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని సన్నిధిలో నిలవబడడానికి మనల్ని మనం దేవుని చేతులకు. దేవుని బిడ్డలారా రండి 68వ సంకీర్తన, కీర్తన గ్రంథం 68వ సంకీర్తన 3వ శరణం. నీతిమంతులు సంతోషించుదురుగాక. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. ఈ సన్నిధి కొరకు రాత్రి కురిసిన వర్షం లెక్క చేసుండవు.
ప్రభువా ఉదయానికి మంచి వాతావరణం ఇమ్మని కూడా ప్రార్థించేసి ఉంటావు నువ్వు. ఎందుకనగా నా దేవుని సన్నిధిని కలుసుకోవాలి. నేను భయముగా జీవిస్తున్న సమయములో భయముగా లేచి వెళ్ళిపోవాలి నా దేవుని సన్నిధికి. నా దేవుని సన్నిధిలో నేను కనబడాలి. నా దేవుని సన్నిధి నేను అనుభవించాలి. నీతిమంతులు మాత్రమే సంతోషిస్తారట. భక్తుడు చెప్తున్నాడు. నీతిమంతులు ఎవరు అనేది చాలా వర్తమానాల్లో యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా పాడైన గృహాలు మందిరాలు కడతామనుకున్నాడు. కానీ తన తండ్రి ఒప్పకలేదు. తన తండ్రి కాదు అని చెప్పాడు. నా సొమ్ము మీద అయితే నా పరమ దేవుని సొమ్ము ఉన్నది. ఆ సొమ్ము పేర్చి నేను ఆత్మల భారముతో సాగుతా. ఆత్మలు ఎక్కడున్నాయి ఆ స్థలానికి చేరిపోతాను. ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది పడను. యేసే క్రీస్తుని చెప్పుకొని పోతాను. నా పేరు కానీ నా తండ్రి పెట్టిన పేరు నాకు ఇక వద్దు. వాక్యం ఎరిగిన తరువాత నేను ఒక శ్రేష్టమైన నామమును క్రీస్తు కొరకై 11వ శతాబ్దములో ప్రపంచమునకు తన పేరు మార్చుకుని గాడిదని పిలవగలిగిన ఏకైక మనుషుడు పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్. ఒక జంతువు పేరు, ఒక తిట్టు, అదొక తిట్టు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మోసుకుని యెరూషలేమును చూపించగలిగింది. యెరూషలేములో నిలవబెట్టగలిగింది. యెరూషలేము వీధుల గుండా నడిచింది. ఏ వాహనము కాదు, గాడిద. అలాంటి గాడిదగా నన్ను వాడుకో ప్రభు, వాడుకో ప్రభు. అందరినీ మోస్తాయి, గాడిద బరువులు మోస్తాయి. గాడిద బరువును ప్రభువా నీ బరువు నేను మోసేవానిగా, నా స్థితిని నా స్థానాలు విడిచిపెట్టి నేను క్రిందకు దిగి వచ్చేసాను. నీవు నన్ను వాడుకో ప్రభు, నన్ను చూపించు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీతిమంతులు సంతోషిస్తారు. యేసు క్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. ఆయన నీతి మనము కలిగి ఉండడానికి ఈ స్థలమునకు మనం రాబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆయన నీతి మొత్తం మనలోనికి, మన బ్రతుకుల్లోనికి ఆయన కార్చిన రక్తం మన జీవితాల్లోనికి రావడం నిమిత్తమై దినాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వారు దేవుని సన్నిధిని ఉల్లసిస్తారట. ఒక దినం తెల్లవారక ముందే పరుగున మనం మన బిడ్డలను లేపుకొని దేవుని సన్నిధిలో పరుగులు పెడుతూ, ఇది దేవుని సన్నిధి బాబు, ఇది దేవుని సహవాసం నాయన. అన్ని దినాలు అన్ని సమయాలుగా ఉండవు నాయన. మనం ఆ దినాల్లో 9:30 10కి వెళ్ళి ఆరాధించిన దినాలు, మనం అన్నీ ముగించుకొని వెళ్ళిన దినాలు. ఇప్పుడు త్వరగా పరుగులెత్తి ప్రభువుని ఆరాధించే దినాలు. ఇదొక అభ్యాసం, మనకిదొక అభ్యాసం, దేవుడు మనకిచ్చిన అభ్యాసం. అప్పుడు అలాగు చేస్తూ వచ్చాం, ఇప్పుడు ఎలాగుని చేయడానికి. అప్పుడు ఆ ధనికుని కుటుంబంలో జన్మిస్తూ అన్ని హక్కులకి అతడు కలిగి ఉన్నవాడిగా, ఇప్పుడు తన తండ్రి నాది అని చెప్పగానే పరమ తండ్రి వైపుకు నడుస్తూ వెళ్ళాడు. ఈ కట్టడాలు కాదు, ఈ రాజ్య కట్టడాలు కాదు, వీరితో పాటు ఆత్మల కట్టడాలు. ఈ కట్టడాలు ఎక్కడే ఉండి క్రీస్తుని చూపిస్తాయి. చూపించిన మనం క్రీస్తు దగ్గరికి పోతాం. ఆత్మల భారం. నా ప్రియ సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో చాలా తక్కువ క్లుప్తమైంది. అందుకని నేను కూడా నేర్చుకున్న సత్యాలు గంటలు తరబడి చాలామంది ఏమో నాకు తెలియదు సూక్ష్మమైన ఒక వచనం మీద మాట్లాడేవాడంట. అంతే 5-6 నిమిషాలు అయిన తర్వాత ప్రార్థన అని చెప్పగానే ప్రజలు ముందు వరుసలోనికి వచ్చి రక్షణ కొరకు విలపించేవారట. పాపములను విడిచిపెట్టడానికి మాకు నీ సహాయం ఇమ్మని అడుగుతూ వచ్చేవారట. ఆ దైవజనుడి యొక్క నడకలో ప్రజలు ప్రభావితం చెందుతూ వచ్చేవారట. పరిశుద్ధుని పాదముల దగ్గర వారు సాగిపడుతూ వచ్చేవారట. ఆయన అంటూ ఉండేవాడట, నేనొక జంతువును, ఎవరికి నేను హానికరంగా ఉండను, కానీ ఎవరెవరు భారములు ఎన్ని వేసినను మోసుకుని క్రీస్తు దగ్గరికి పోతానని చెప్పేవాడట. దేవునికి స్తోత్రం.
మోసుకొని పోతా, అక్కడే విడిచిపెడతా. అమ్మగారు అమ్మాజీ గారు వారు చెప్తా ఉన్న మాట, వారి కోడలను బట్టి మన సహవాసంలోనికి పలుమార్లు ప్రార్థన అవసరతలు కోరచ్చు. దీని నిమిత్తమై ఆ భారం ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళండి. వారు ప్రార్థించలేరా? వారు దేవుని సన్నిధిలో నిలవకుండా అడగలేరా? ఇంత మంచి సాక్ష్యం చెప్పిన వారు. కానీ మనకు సహాయాన్ని కూడా మన సంఘం యొక్క ప్రార్థన అవసరమని ఎంచుకొని వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు పై నుండి క్రిందకు దిగితేనే కానీ దేవుడు నిన్ను నన్ను వాడుకోడు. సత్యాన్ని మీరు గుర్తించాలి. దిగితే వాడుకుంటాడు. లోతైనది ఆయన ప్రేమ పాడము. దిగాలి. దిగితేనే ఇస్సాకు భార్య రెబెక్క అయింది. దిగితేనే, దిగకపోతే ఇస్సాకు పక్క నుంచి పోతాడు. ఎలియాజరు కానీ ఎవరైనా కానీ. ఎన్ని దినాలు వెళ్ళావు, ఏమయ్యావు, ఏంటి అన్ని కథలు అక్కర్లే. ఎలియాజర్ని అసలు ఏం అడగలేదు కూడా. ఎవరండి ఈవిడెవరండి, ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎలాగ ఈ అమ్మాయి నీకు కనబడిందండి ఏమని అడిగాడా? చెప్పాలి. ఏమని అడిగాడు 24లో? ఏమన్నా దిగడం చూశాడంటే ముసుకేసుకుంటాం చూశాడంటే వెంటనే చేతితో పట్టుకుని ఇంట్లో తీసి కూడా నీ సన్నిధిని ఉల్లసించదుముగాక, నీ సన్నిధిలో నిలవబడుదుగాక. ఆ మాట, 3వ మాట అదే వచనములో వారు మహదానందము అంటే దేవుని సన్నిధి ఇచ్చేదండి. దేవుని సన్నిధి నీతిమంతులుగా చేస్తుంది. దేవుని సన్నిధి సంతోషవంతులుగా చేస్తుంది. దేవుని సన్నిధి మహానానందం ఇస్తుంది. దేవుని సన్నిధి ఇచ్చేది, భక్తి పరులకు ఇచ్చేది. భయభక్తులతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఇస్తుంది. ఇక్కడ మాత్రమే కాదు, వెలపల కూడా ఇదే ఇస్తుంది. అది క్రైస్తవ జీవితం. ఇక్కడే కాదు పరిమితం, ఈ ప్రాంతకాలపు ఆరాధనే కాదు. దీని సన్నిధికి ఉదయాన్ని రావడం గల ఉద్దేశం ఏంటి? అన్ని మందిరాలు ఈ దినాల్లో అన్ని ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకోమంటా ఉంది. ఈ పరిస్థితులు ప్రభుత్వం జారీ చేస్తుంది. కఠినమైన దినాల్లోకి వెళ్ళిపోతున్నాం. వారు వచ్చి వారు దాన్ని చూసి ఆ పరిస్థితిని చూసి ఎంతమంది ఎక్కడ కూరి ఎలాగ అటెండ్ అయ్యారు అనేది. నెక్స్ట్ కార్యక్రమాలు చర్చెస్ మీద వచ్చే ఆదాయాల గురించి ఆలోచన చేయబోతుంది. దేవుని బిడ్డల వీళ్ళందరూ కౌంట్ చేయబోతుంది. ఎంతమంది వారు క్రైస్తత్వాన్ని వారు పొందుకున్నారనే దాని లెక్కల దగ్గరికి వెళ్తూ ఉంది. అవి చేరకముందే క్రీస్తుకి మనల్ని మనం లెక్కగా వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. సంతోషం క్రైస్తవ జీవితానికి నిత్యము సంతోషమే. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏమున్నా లేకపోయినా ఫ్రాన్సిస్ అంటాడు, నేను నడిచే నా నడక ఏదో గొప్పగా, అయ్యో ఎంత దూరం అయ్యగారండి. చాలాసార్లు అంటారు కదా, చాలాసార్లు మాట వాడుతూ ఉంటారు. మనం కృతజ్ఞత కూటాల్లో కూడా అయ్యగారు మా కొరకు ఎంతో అసలు శ్రమ పడ్డానికే దేవుడు పిలిచాడనే సత్యాన్ని మర్చిపోతారు వాళ్ళు. పడడానికే, అంతే, పడడానికి దాని కొరకు దేవుడు పిలిచాడు. అంతేగాని శ్రమ లేకుండా సిలువ లేదని తెలుసు మనకి. వాళ్ళు వందన సమర్పణలో మరి అయ్యగారిని గొప్పతనాన్ని హెచ్చింపు చేయడానికి అడుగుతారు ఏంటో నాకు తెలియదు, చెప్తారు నాకు తెలియదు. కానీ ఆ మాట, ఆయన వస్తూ ఉంటే చప్పట్లు అనే మాట, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా దేవునికి ఒక్కడికే మనము చప్పట్లు కొట్టే అధికారం కలిగి ఉన్నాం, మనుషుడికి కాదు. ఆయన పొగడడానికి, గొప్పదనం చేయడానికి ఆయన చాలా పనులు. ఏ పని ఉంది నీకు? ఆ పని తప్ప ఏ పని లేదు. ఆ పనున్న మూలంగానే నిన్ను సేవకుడిగా గుర్తిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ పనిని బట్టి ఆ అవసరతలు, ఆ అక్కర్లు, ఆ ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడు సంతోషించుదురగాక వారి దేవుని సన్నిధిలో ఉల్లసిస్తారు. వారు మహానానందం కలిగి ఉంటారు. ఆనందమే. ఈ కొంతసేపు సమయం, ఈ కొంచెం సమయం ఆనందకరమైన సమయంగా నువ్వు మార్చుకో. నీ ఇంట ఉంటే నిద్రలో నిజంగా ఆ ఆనందమే, దినపు ఆనందం. అది నీ తెల్లవారుజామున ఆ ఆనందం వేరు. కానీ ఈ ఆనందం వారమంతా నింపబడతాం. దేవునికి స్తోత్రం. భక్తిపరుడు అయితే సంతోషిస్తావు. నువ్వు భక్తిపరుడు అయితే
నీవు ఆనందిస్తావు, నువ్వు భక్తిపరుడితే ఉల్లసిస్తావు. నీవు రెండవ శరణం చదవండి, ముగించేస్తాను. రెండవ శరణం 60. అగ్నికి మైనము కరుగునట్లు. అబ్బా, ఎవరంటే భక్తిపరులు భక్తిహీనుల? భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి చదవాలి, కరిగి నశిస్తారు. పైన పెట్టాడు భక్తిహీనులు, కింద ఏం పెట్టలే. పైన 2వ వచనం తర్వాతే భక్తి పరుల గురించి మాట్లాడాడు. మైను వలెనంట, అగ్నికని కూడా రాయబడం. అలాగూ కరిగిపోతారట. మనము పెరిగిపోతామట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు కరిగిపోతారు, మనం పెరిగిపోతాం దేవుని సన్నిధి. ఏది కావాలి నీకు? భక్తిహీనుడైన ఫ్రాన్సిస్ తండ్రి అక్కడే ఉండి వారి ధనముతో అతడు ఆనందిస్తూ వచ్చాడు. అతని గర్భమున పుట్టినటువంటి ఈ గాడిద అనబడిన ఫ్రాన్సిస్ ఆనందం ఉల్లాసముతో అతడు దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, ఆత్మల భారము కొరకు ఉల్లసిస్తూ వెళ్ళాడు. ఎవరికి కావాలి? ఈ ఇద్దరిలో ఎవరు? తండ్రి వైపుకు వెళతావా, కుమారుడి వైపుకు వెళతావా? తండ్రి తన ఆస్తి అనుకుంటున్నాడు, తనది అనుకుంటున్నాడు. కుమారుడు అనుకుంటున్నాడు, నాదేమీ కాదిది, నాదేం కాదిది, నాదేం కాదిది, ఇది దేవునిది, ఇది దేవుని ఆస్తి. నేను దేవుని బిడ్డను, దేవుని సన్నిధిలో నిలిచేవాడను, దేవుని యొక్క సాన్నిధ్యములో సాగిలపడుతూ ఉన్నవాడను. చాలాసార్లు పెద్ద పెద్ద ప్రసంగాల గురించి మనం ఆలోచన చేస్తుంటాం. దానిలో మొదట విన్నది మర్చిపోతాం, చివరిదేదో ఎక్కడో గుర్తుపెట్టుకుంటాం. ఈ సూక్ష్మమైన 5-6 నిమిషాల యొక్క వర్తమానం వారిని కరిగించి ప్రభు దగ్గరికి నడిపించింది. వాడు భక్తిహీనుడై నిలబడి ఉంటే అతడు భక్తిపరుడై ఉండి దేవుని సన్నిధిలో కనబడుతూ వచ్చాడు. భక్తి కరుగుతుందా, భక్తి పెరుగుతుందా? భక్తి పెరుగుతుందా, తరిగిపోతుందా? క్రమం, సమయం, దేవుని సన్నిధి. ముగిస్తున్నాను. ఈ దినాన్ని దేవుని సన్నిధి వారు పెరుగుతారు. వారు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు. ఈ మాట నన్ను చాలా భయపెట్టింది. కరుగుతారు కానీ నశించిపోతారట. మనం ఏ త్రోవలో ఉన్నాం? ప్రాంతకాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఏ దేవుని యొద్ద ఆరాధిస్తున్నాం? ముగిస్తున్నాను. ఆయన సన్నిధిని ఉల్లాసం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో మహదానందం ఉంది, చెప్పనాశక్యమైన ఆనందం. ఆ ఆనందం కొరకు అతడు పరుగెడుతూ వచ్చాడు. ఆ భక్తుడు ఏమయ్యాడో నేటికి తెలవదు. ఆ భక్తుడు ఎలాంటి స్థితిని కలిగి దేవుని రాజ్యానికి నడిచిపోయాడో ఎవరికి తెలియదు. తలల వంచు ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అధ్యయనం చేయి. ఉదయకాలం నీవు రావడమే నేను చూస్తున్నాడు దేవుడు. ఆయన సన్నిధిని కూర్చోవడమే ఆయన చూస్తూ ఉన్నాడు. భక్తిహీనుడు అయితే కరిగిపోతావు, నశించిపోతావు. భక్తి పరుడు అయితే నీకు సంతోషము, ఉల్లాసము, ఆనందం. ఏది కావాలి? దిగితే నిన్ను ఆయన తన స్వకీయ సంఘంగా చేసుకోబోతున్నాడు. ఒంటె మీద కూర్చుంటే కాదు, ఆయన ఎరుగక, ఆయన కనబడనప్పుడు ఒంటి మీద కూర్చున్నావు. ఆయన అగ్గుపడిన తరువాత, ఆయన నీకు కనబడిన తరువాత గాడిద అనబడిన ఫ్రాన్సిస్ దిగిపోయినట్టుగా మనము దిగగలిగితే
ఆయన ప్రేమ ఎంతో లోతైనది. ఆ ప్రేమమయుడు చేరువులోనికి ఆయన క్రింద నడుస్తున్నాడు. ఇస్సాకు అనబడిన క్రీస్తు క్రింద నడుస్తున్నాడు, సంఘాన్ని పైకెక్కించాడు. నీవు క్రీస్తుతో జమ కట్టబడాలి అంటే, క్రీస్తు చేతులలో నువ్వు చెయ్యి ఉంచాలంటే, ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దాసుని రూపమును ధరించిన వాడు, ధన్యునిగా చేయడం కొరకై రిక్తులుగా చేస్తున్నవాడు. సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు దిగిరా. ప్రభు దగ్గరగా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువుని చూచాక ఇస్సాకు అనబడిన ఆ వ్యక్తిని సంఘము చూచిన తర్వాత పొలములో ధ్యానించ బయలు వెళుతూ ఉన్నవాడు, ఇతడు ఎవరు? నీ సిద్ధపాటు ఆయన కావాలండి. నువ్వు ఎలా సిద్ధపడుతున్నావో, ఎలాగో సిద్ధపడి క్రిందకు దిగుతున్నావు, అది చూస్తాడండి నా ప్రభు. నీ వైఖరిని చూస్తున్నాడండి. ఈ దినాన అనుభవంలోనికి నేను రావాలి. ఆ భక్తిలోనికి నేను రావాలి. ఆ శక్తి కలిగిన నామంలోనికి నేను రావాలి. అప్పుడే మనం ఆయన ప్రేమ లోతైనది ఎంత లోతో మనం చూడగలం. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ విలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ విలయంతో ఇహమందైనా పరమందైనా వెలా కట్టలేని కలువరిలో ప్రేమ. వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ఘనుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన నాథా, మీకు స్తోత్రాలు. లేచి నిలబడదాం. ప్రభుని ఆహ్వానించు. ఆయన అడుగు. భక్తిహీనులు అగ్నికి మైనవై, భక్తి పరులు యేసు అనే అగ్నికి కరిగి వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీవు భక్తిహీనుడు అయితే 2వ వచనం దగ్గర ఉన్నావు. నీవు భక్తి పరుడు అయితే నీవు 3వ వచనం దగ్గర ఉన్నావు. భక్తిహీనుడు కరిగిపోతాడు, నశించిపోతాడు. భక్తి పరుడు సంతోషిస్తాడు, ఉల్లసిస్తాడు, మహదానందం కలిగి ఉంటాడు. అలాంటి స్థితి నాకేమని ప్రభువుని అడుగు. నీ కొరకు నేను ఎప్పుడు ఉల్లసించే రీతిలో ఒక్క అంగీనే పట్టుకుని వెళ్ళిపోయాడు. అపోస్తలుడైన పౌలుకి ఒకే అంగీ ఉందండి.
అద్దె ఇంట ఉన్న నా అంగీని తీసుకురా అని అడుగుతాడండి. ఒక్క అంగీనేనండి. మనకెన్ని రకాలు అంగీలు ఉన్నాయో. పౌలు అంత అపోస్తలుడు, పరిశుద్ధుడు, క్రీస్తుని చూపించడానికి 13 పత్రికలు చెరలో ఉండి రాసిన వాడు. అద్దె ఇంటి ఉన్న నా అంగీని తీసుకురా, నాకు మారు అంగీ లేదయ్యా, నేను అద్దెంటిలో ఉన్నానయ్యా, నాకు సొంతిల్లంటూ లేదయ్యా, నా శరీరం అద్దెదయ్యా, ఒక దినాన్ని దేవునికి అప్పగించాలయ్యా, ఈ అంగీని ఒక దినాన్ని విడిచిపెట్టాలయ్యా. నేను ఎన్ని రకరకాల అంగీలు మనుష్యులను చూపించడానికి, మళ్ళించడానికేమో విడిచి వచ్చిన అంగీ. సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒకే ఒక దుప్పట. సాధు సుందర్ సింగ్ అంత ఆస్తిపరుడు, అధికమైన ఆస్తిని కలిగిన వాడు, లేన్ లార్డ్ అని బయట బోర్డు పెట్టుకున్న ఇంట నుండి వచ్చేవాడు. ఒక దుప్పటి బిడ్డలకు నేర్పించు, ఉంది కాదంటూలే. ఆ అనుభవంలోనికి మన బిడ్డలు నడిపించగలిగితే ఉల్లాసం, నీతిమంతులుగా సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది మన జీవితాల్లో ఉంటుంది. హెచ్చిపోం, లేదని ఉందని కాదు. నేను గాడిదను, నేను గుర్రాన్ని కాదు, చెక్ 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 అని పరిగెత్తే గుర్రాన్ని కాదు. నేను మెల్లగా నడుచుకుపోయి బరువులు పైన వేసుకుని సాగిపోయే ఒక గాడిద. నేను నన్నెవరు అభినందించరు, నన్నెవరు మెచ్చుకోరు, నన్ను ఎక్కడో తోలు వేసి వదిలిపెట్టేస్తారు. ఎడారిలో బ్రతికే జీవితం, ఎడారిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, తుమ్మకర్ర బలిపీఠంగా మార్చే దేవుడు, ఎడారుల్లో నివసించే నీళ్లు పోయని దానంతట గాదిగా పెరిగినటువంటి తుమ్మకర్ర నా దేవునికి కావాలి. వాడుకోబోతున్నాడు. దాని పుచ్చు పట్టని స్థితి దాంట్లో, పొలమును దున్నే అధికారం దానికి మాత్రమే ఉంది. ఏ కర్రకి లేదు, ఏ కర్ర పని చేయదు. చాళ్ల వలె భూమిని దున్నగలిగిన శక్తి దానికి మాత్రమే. అది ఎడారిలో ఉంది, అది ముళ్ళతో ఉంది, చీమలు నివాసం ఇచ్చే చెట్టది, పాములకు పుట్టగా మారిపోయే చెట్టది. అయినను నిన్ను భక్తిపరుడిగా చేయడానికి నిన్ను మందసం మీదకి తీసుకొస్తున్నాడు. ఎన్ని దినాల నుంచి మందసం గురించి మాట్లాడుతున్నా. కరిగి ఆయన సన్నిధిలో భక్తిపరుడిగా ఉండు. ఘనుడివైన మా తండ్రి, మీరు ఇచ్చిన ఉదయకాలాన్ని బట్టి వందనాలు. ప్రాంతకాలం ఈ సమయం కొరకు నీ బిడ్డలు కనిపెట్టుకుని ప్రభువా మీ పాదం దగ్గరికి వచ్చాను. దీవించండి. సంఘం మరలా తిరిగి నీ బిడ్డలు వెళుతూ ఉన్నారు. ఈ సంఘమునకు కావలసిన అవసరతలను తీరుస్తున్నావు. 7 దఫాలుగా సంఘం నిన్ను స్తుతిస్తూ ఉంది. లక్షలకు పైగా ప్రభు నీ పాదాల దగ్గర సంఘం అనేక మంది గుప్పెళ్ళు విప్పుతూ వచ్చారు. శరత్ పాటూరి హృదయములో ఉన్న భారం మాతో పంచుకోగా ఆ భారాన్ని నీవు కార్యరూపంలోనికి తెచ్చావు. వారి కష్టార్జితం, వారు ఇచ్చినటువంటి గుప్పెళ్ళతో అనేక గుప్పెళ్ళు వారంతటా వారు స్వచ్ఛందంగా వారు ప్రకటిస్తూ వచ్చారు. నాకొకటి ఇస్తే మరొకటి నేను మరొకరికి ఇస్తాననే మాట. ఈ భారాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. కృపలో మీరు బలపరచండి. శ్రేష్టమైన చిన్న సాక్ష్యం విలువైనది. అమ్మాజీ గారు ఇచ్చిన రీతి, కిరణ్ తన యజమానుడు బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించిన మీ దాసులు సాగర్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆ బిడ్డల కొరకు తల్లిదండ్రులు యోచించిన ఆలోచన బట్టి నీకు వందనాలు.
కట్టను మీరు ఆశీర్వదించండి. ఒకరి చేత కట్టును కట్టువాడవు నీవై ఉన్నావు. పరమేశ్వరికి ఇచ్చిన నూతన సంవత్సరమైన దయాకిరీటం నేను దినాన్ని నీ కుమార్తె నేను మీ ఆశీర్వాదం చేత మరొక నూతన సంవత్సరంలోనికి జీర్ణ తన స్థితి అలాగ నడిపిస్తున్న రీతి స్వాతిని బట్టి నీ కొందనాలు. ఇలాగ బిడ్డలందరూ ఈ నెలలో జన్మించిన వారు. ఫ్రాన్సిస్ ఈ నెలలోనే జన్మించాడు, గాడిదిగా మారిపోయాడు, నీ కొరకు గాడిదిగా చేయబడ్డాడు. అలాంటి స్థితిని మాకు మీరు దయచేయండి. ప్రేమించి దీవించి ఇచ్చిన ఉదయకాలాన్ని ఆశీర్వదించండి. బిడ్డల వాక్యముతో నింపబడి వెళుతున్నారు. లోకంలో నీ కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంచండి. రోగాల మధ్య ఉన్నాం, రోగుల మధ్య ఉన్నాం, కనికరించి మీ చేతులకు అప్పగిస్తున్నాం. భయము లేదు, దిగులు లేదని మేము పాడుతున్నాం. నేను స్తుతించడానికి సహాయం చేయండి. హాస్పిటల్స్లో పనిచేస్తున్న బెడ్ నేను డాక్టర్స్ని బట్టి యంత్రాంగాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వాలంటీర్స్ని మొదలుకొని ప్రభుత్వంలో సేవ చేస్తున్న బిడ్డలందరినీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దినాన్ని సమయాన్ని పోగొట్టుకున్నవారు అనుకోవచ్చు, మాకు మేమేదో మా ముందున్నటువంటి పెద్ద సెలవులు మేము చూస్తున్నాం అనుకోవచ్చు. కానీ నీ ఎదుటిగా మేము రాగలిగితే చూచిన తరువాతే రెబెకా క్రిందకు దిగింది. నీ మాట వినుట మాకు శ్రేష్టం. దాని కొరకు సిద్ధం చేయండి. మీరు బలపరచండి. సంఘ బిడ్డలందరినీ ప్రభుత్వ పరములోను ప్రైవేటీకరణలో ఉద్యోగములు చేస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తాం. మేము ఎరిగిన వారు మాకు తెలియకుండానే నీ సన్నిధికి వస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలన్నింటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నిండు చూలాలు నీ కుమార్తె లావణ్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. కృపలో మీరు జ్ఞాపకం చేసుకునండి. సంతోషకరమైన బిడ్డను ప్రభు దయచేయండి. అని దర్శించినందుకు వందన. రమశ్రీని దర్శించిన విధానం కొరకు నీకు వందన. మా సంఘంలో బలహీనులు ఉన్నారు, వారిని ముట్టండి, తాకండి, అంటండి, బాగు చేసి మీ గాయపడిన హస్తం వారికి తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. గృహాలు లేని వారికి గృహాలు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఆ గృహమే అనుకుని గొప్పగా కాక నీ గృహమును చూచు భాగ్యము వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోనండి. నైనా నీ కుమార్తె లావణ్య తన వివాహ వ్యవస్థలో ప్రవేశించడానికి మార్గాలు సరళం చేయండి. రవిని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దూరదేశంలో తల్లిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అమెరికా దేశంలో చెట్టి తన కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాజు పాటూరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ చిత్తము చొప్పున వారు జీవించినట్లు కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. సజీవ కుమార్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మహిమా పాంసి దీని కొరకు చేస్తున్న సేవలన్నిటి కొరకు నీకు వందనాలు. ఎగ్జిక్యూటివ్ వారు ప్రభు వారి గుప్పెళ్ళు విప్పి సేవలు చేస్తున్న రీతిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాధ్యక్షుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కార్యవర్గ సభ్యుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. గర్భములు తెరిచి దేవుడు తెరిచి నీ కృపను వారు కలిగి ఉండినట్టు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వివాహములో ఏకమై నేను స్తుతిస్తూ ఉన్నటువంటి నా ప్రాణ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. కృపలో బలపరచండి. నీ చిత్తము చొప్పున జీవించడం మాకు నేర్పించండి. గాడిద అనబడిన ఫ్రాన్సిస్ ని వర్తమానం ద్వారా మేమును నీ కొరకు బలీయమైనటువంటి సన్నిధి అనుభవించినట్లు కృప చేయమని అప్పగించుకుంటూ ఏసునామమున అడుగుచున్నాం తండ్రి. దేవుని దయా దాక్షిణ్యమునకును ప్రాపునకును కాపుదల సంరక్షణ భద్రతకును ఉన్నతమైన ఆస్తిని విడిచిపెట్టి రాజవంశమును విడిచిపెట్టి యాజక రూపములోనికి ప్రవేశించిన ఫ్రాన్సిస్ ఆరాధిస్తున్న యేసు క్రీస్తు చేతులకు నేను మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రభువుని నేను ఆశీర్వదించి నేను కాపాడునుగాక. ప్రభువు మీకు తన సంధికాంతులతో వచ్చి కరుణించునుగాక. ప్రభువు మీకు తన సంధికాంతి ప్రకాశింపచేసి ఆయన వెలుగులో మనను నడిపించునుగాక.